ప్రధానంగా పాంచ్ న్యాయ్ 25 25 గ్యారంటీ. సో 5 న్యాయాలు 25 గ్యారంటీలకు సంబంధించి అని చెప్పి కూడా తెర మీద తీసుకొచ్చింది. సో దాంట్లో కొన్ని విషయాలు మనం గమనిస్తే కనుక ఇక్కడ భారతీ భరోసా కింద 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువ న్యాయ్ కింద తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉపాధి, ఏడాదికి 1 లక్ష చెల్లిస్తూ ఏడాది పాటు అప్రెంటిస్షిప్, ప్రభుత్వ పరీక్షల పేపర్ల లీక్ కాకుండా ప్రత్యేక చట్టం, డెలివరీ బాయ్స్కు మెరుగైన పని పరిస్థితుల్లో సామాజిక భద్రత, యువ రోషిని పేరుతో 5,000 కోట్ల స్టార్టప్ ఫండ్. సో ఇదంతా కూడా యువ న్యాయకి సంబంధించింది. ఇక మహిళా న్యాయకి సంబంధించి పేద కుటుంబాల్లోని అంటే ఒక్కో న్యాయ కింద 5 అంశాలు. ఒకటి యువ న్యాయలో భారతీయ భరోసా కింద 30 లక్షల ఉద్యోగాలు, తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉపాధికి ఏడాదికి 1 లక్ష రూపాయలు చెల్లిస్తూ ఏడాది పాటు అప్రెంటిస్షిప్. సో 1 లక్ష రూపాయలు చెల్లించి అప్రెంటిస్షిప్. ఆ తర్వాత డెలివరీ బాయ్స్కి కూడా కొంత సానుకూలంగా ఉండే విధంగా వాళ్ళ కొన్ని పరిస్థితుల్లో పాటు సామాజిక భద్రత, తర్వాత పరీక్షల పేపర్ లీక్ కాకుండా ప్రత్యేక చట్టం, తర్వాత యువరోషిని కింద 5,000 రూపాయలు స్టార్టప్ కంపెనీల కోసం ఫండ్. సో ఈ రకంగా మొత్తం మీద 5 గ్యారంటీలను కేంద్ర జాతీయ ఎన్నికల ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏఐసిసి నిర్ణయించినటువంటి 5 గ్యారంటీల్లో ఒక్కో గ్యారంటీకి 5 అంశాల చొప్పున 25 హామీలను కాంగ్రెస్ పార్టీ రూపొందించి 25 గ్యారంటీలను రూపొందించింది. ఇక పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ అంటూ కూడా తెర మీద తీసుకొచ్చింది. ఇక తర్వాత జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు, నేడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. సో జార్ఖండ్ గవర్నర్ కొనసాగుతున్న సిపి రాధాకృష్ణన్, ఆయన గతంలో తమిళనాడు వాసి, కోయంబత్తూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి 2004లో 2014 2019 సో 19 వరకు కూడా ఫక్తు బీజేపీ పార్టీ నాయకుడిగా, బీజేపీ కార్యకర్తగా ఎన్నికల బరిలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి అయ్యేందుకు ఎన్నికల బరిలో నిలిచినటువంటి సిపి రాధాకృష్ణన్ని జార్ఖండ్ గవర్నర్గా అక్కడ బాధ్యతలు చేపట్టి ఇప్పుడు అదనపు బాధ్యతల కింద తెలంగాణ రాష్ట్రాన్ని, దీంతో పాటుగా లెఫ్టినెంట్ గవర్నర్గా పుదుచ్చేరికి అంటే సుమారుగా 3 చోట్ల ఆయన బాధ్యతలు నిర్వర్తించేందుకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 3 గంటలకైనా రాజ్భవన్ కూడా చేరుకున్నారట. ఈరోజు అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమక్షంలో ఆయన తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అలోక్ ఆరోద్ జస్టిస్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఇటువంటి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులను తీసుకొచ్చి రాష్ట్రాల్లో గవర్నర్గా ఇంప్లిమెంట్ చేసి తమిళనాడులో ఎటువంటి గవర్నర్తో విభేదాలు చూస్తూనే ఉన్నాం, కేరళలో గవర్నర్తో విభేదాలు చూస్తూనే ఉన్నాం. జార్ఖండ్ హేమంత్ సోరెన్ అరెస్ట్ విషయంలో కూడా సిపి రాధాకృష్ణ చాలా కీలక పాత్ర పోషించని చెప్పాలి. సో అక్కడ విభేదాలు చూసినాం. మహారాష్ట్రలో గతంలో విభేదాలు చూసి ఏకంగా అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ మార్పు విషయంలో కర్ణాటకలో విభేదాలు చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడైతే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్లను ఇంపోజ్ చేసి ఆ గవర్నర్ల పేరుతోని బీజేపీ రాజకీయాల చలామణి చేసే ప్రయత్నం చేస్తుంది. సో గతం తమిళిసై సౌందరరాజన్ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వాస్తవానికి ఆ గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి విభేదాల కారణంగా ప్రభుత్వం ప్రజలందరూ కూడా కాస్త తమిళిసైకి మద్దతుని ఇచ్చినప్పటికీ సో తను బీజేపీ కార్యకర్తగానే వివరించిన అనేక ఆరోపణలు కూడా చాలా గతంలో అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే నిజంగా తనకు గవర్నర్గా అన్ని సామాజిక వర్గాలకి అందరికీ సమన్యాయం చేయాలని ఒక ఉద్దేశం వచ్చినప్పుడు, అదే ఒక ఉద్దేశం కనుక ఉంటే ఏం చేయాల్సి ఉండేది? చివరి నిమిషంలో నిన్న దసోడి శ్రావణ్ చాలా ఘాటుగా ఒక రకంగా చెప్పాలంటే మంచిగా ముక్కు సూటిగా చాలా సెటైరికల్గా అయితే ఒక ప్రస్తావన తీసుకొచ్చిందని అంటే మిస్లీడెడ్ ఆర్ ఏమంటారు ఇమ్మెచ్యూర్ డెసిషన్. మిస్లీడెడ్ అంటే తన పక్కన న్యాయవాదుల యొక్క మిస్లీడెడ్ ఇన్ఫర్మేషన్తో, మిస్లీడెడ్ గైడెన్స్తో కావచ్చు, లేకుంటే ఇమ్మెచ్యూరిటీతో కావచ్చు. మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏది? గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దసోడి శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ఒక బీసీ, మరొక సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇద్దరిని ప్రతిపాదిస్తూ గత క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు. తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకి ఈరోజు మీరు దాన్ని మళ్ళా సరి చేసుకోవాలనేటువంటి సూచన చేసిందనంటే మీ ఇమ్మెచ్యూరిటీ, మీ యొక్క మిస్లీడ్నెస్ మాకు అర్థమవుతున్నది. మీరమ్మా తల్లి, మీరు చేసినటువంటి యొక్క పనితోని, పన్నాగంతో మా భవిష్యత్తు నాశనమైన రకంగా దసోడి శ్రావణ్ చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వంతో తమిళిసై సౌందరరాజన్ సఖ్యతతో లేదు కాబట్టే ఈ యొక్క అంశం తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వాస్తవ రూపంలో తన యొక్క హక్కులు, తనకున్నటువంటి రైట్స్ కనుక తను
తెలుసుకొని ఉంటే డెఫినెట్గా ఈరోజు దసోడి శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా ఉండేవారు. అది ఏ పార్టీ ఏ సంగతి పక్కన పెడితే వాళ్ళు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం గుర్తించాలి. సో కానీ తన యొక్క మిస్లీడెడ్ ఇమ్మెచ్యూర్ కారణంగానే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి దసోడి శ్రావణ్ చాలా ఒక రకమైనటువంటి ఘాటు ఆవేదనతో కూడినటువంటి ఒక మెసేజ్ని ట్విట్టర్ వేదికగా తమిళసై సౌందరరాజన్ని ట్వీట్ చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ బీజేపీ నాయకుడిగా 2004లో 2014లో 2019లో బీజేపీ కోయంబత్తూర్ పార్లమెంట్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసినటువంటి వ్యక్తిని అటు జార్ఖండ్లో, ఈరోజు తెలంగాణ, తర్వాత ఇక్కడ సో ఇక్కడ ఆయనని అక్కడ అదనపు బాధ్యతల కింద కేటాయించడంతో ఏమవుతుంది, మళ్ళీ డెఫినెట్గా కొంత బీజేపీకి పాజిటివ్గా ఉండే అవకాశం ఉండబోతుందని ఒక అంచనా రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు వస్తున్నటువంటి వాదన. సో గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ ఉండే, ఆయన ఒక విద్యావేత్త, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, చాలా పారదర్శకంగా పనులుండే, కొంత బీఆర్ఎస్కి సానుకూలంగా ఉన్నప్పటికీ సో అందరికి అవకాశం ఇచ్చేది కలవడానికి, అందరితో పాటుగా సరిసమానంగా ఉండేది. సో కొంత ఐడియాలజీ కూడా డెఫినెట్గా కొంత ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. ఇప్పుడు ఏముంటుంది, రాజకీయ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే అవకాశం కూడా ఉండబోతుంది అనేది కొంత అంచనా అయితే రాజకీయ విశ్లేషకులు వేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం కాబోతుంది ఏందనేది. కేవలం అదనపు బాధ్యతలు మాత్రమే, అంటే టిల్ పార్లమెంట్ ఎన్నికలు